హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా నా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, ఆలస్యం లేకుండా మనము ఈ కర్రీ స్టార్ట్ చేసుకుందాం. మీరు thumbnail చూసారు కదండి, బెండకాయ ఎగ్ పులుసు అండి. సూపర్గా ఉంటుంది, రైస్లోకి అద్భుతంగా ఉంటుంది. దీని పక్కన టమాటా పప్పు కానీ ఆకుకూర పప్పు కానీ ఏదో ఒక పప్పు ఉంటే చాలండి. పెసరపప్పు అయినా పర్లేదు, పెసరపప్పు టమాటా అయినా పర్లేదు, దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది. లేత బెండకాయలు నేను 1/2 kg తీసుకున్నా అండి. ఇవి మన మిద్దె తోటలో వచ్చిన బెండకాయలు. ఫ్రెష్గా పైకి వెళ్ళినాను, తెంపుకున్నాను, వచ్చాను. మీకు ఒకవేళ మిద్దె తోట ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది చూసి ఫాలో అవ్వండి. నేనైతే ఒక 6 eggs ఉడకబెట్టి పెట్టేసుకొని ఇలా కొంచెం నైఫ్తో ఘాట్లు పెట్టాను. నిజానికి 7 eggs ఉడకబెట్టానండి. ఇటువంటి సమస్యలు మనకు అందరికి వస్తూనే ఉంటాయి. ఇది కొత్త ఎగ్స్, అందుకే పొట్టు సరిగా రాలే అండి. ఇది పక్కన పెట్టాను. మిగతా ఈ 6 eggsతో కర్రీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. పులుసు కూరలు చేసినప్పుడు మట్టి పాత్రలో కానీ ఇలా స్టీల్ పాత్రలో కానీ చేసుకోండి. ఎందుకంటే పులుపుకి గిన్నె ఐరన్ అనుకోండి, ఇనుము కరిగి వచ్చేస్తుంది. అల్యూమినియం అయితే అసలు మంచిది కాదు. అల్యూమినియం కూడా లైట్గా అది మెల్ట్ అవుతూ ఉంటుందండి. కాబట్టి పులుసు కర్రీస్ చేసినప్పుడు మట్టి పాత్ర అయినా పర్లేదు, స్టీల్ అయినా పర్లేదండి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి. మరీ ఎక్కువద్దు, ఎందుకంటే ఇది లిక్విడ్ కర్రీ కాబట్టి మనకు ఆయిల్ తక్కువన్నా కూడా కర్రీ టేస్టీగా ఉంటుందండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి ఏం యాడ్ చేస్తున్నా ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. స్టార్టింగ్ కొంచెం చూసిన తర్వాత ఇంతే కదా అనుకోకండి. ఇంకా పూర్తిగా చివరి వరకు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి చివరి వరకు చూడండి. ఆయిల్ వేడైందండి. ఆవాలు జీలకర్ర వేస్తున్నాను, కొన్ని వేస్తున్నాను. మరి ఆయిల్ ఎక్కువ వేడి కానివ్వద్దు, ప్రతిసారి చెప్తున్నానండి మీకు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నాను. వేసి మూత పెట్టేస్తా అండి. మూత తీసుకున్నాను. ఇలా పైన చిక్కకుండా ఉండడం కోసం నేను మూత పెట్టాను, అయినా ఇంకా చిప్పట్లాడుతూనే ఉంది. ఉల్లిపాయలు అయితే పొడుగుగా తరుక్కోవాలండి. పులుసు కూరల్లోకి పొడుగ్గా తరిగితే బాగుంటుంది. సాంబార్లో కానీ ఇలా పులుసులు ఏవి చేసినా కూడా పొడుగ్గా తరుక్కోండి. ఇలా కొంచెము ఉల్లిపాయ మగ్గిందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడమే. అదేవిధంగా కొంచెం కసూరి మెంతి వేస్తున్నాను. మీ దగ్గర నార్మల్ పచ్చిమెంతి ఆకున్నా కూడా వేసేసుకోండి. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం మెంతాకు లేదు. మెంతాకు లేనప్పుడల్లా నేను ఇలా కసూరి మెంతి వాడుతూ ఉంటానండి. కొంచెం ఫ్లేమ్ తగ్గిస్తున్నాను. ఇక్కడ వేడివేడిగా రైస్ రెడీ అవుతుంది. రైస్ కొంచెం ఒక 15 నిమిషాల నుండి అరగంట నానబెట్టుకొని వండితే రైస్ బాగుంటుందండి. నేనైతే అసలు గంజి వాడ్చాను, వట్టేసరే పెట్టేస్తాను. పెట్టేసి సిమ్లో పెట్టేస్తే చక్కగా అవుతుంది. కొన్నే అండి రైస్, కాబట్టి తొందరగానే సిమ్లో అయిపోతుంది. అసలు కలుపుడు కూడా కలపాను. ఈ కర్రీ అయ్యేసరికి రైస్ అవుతుంది. మీకు చూపిస్తాను నేను. రైస్ ఊరికే మనం కలుపుతూ ఉంటాం అనుకోండి, విరిగిపోయి పలిగినట్టుగా వస్తుంది. ఊరికే కలపొద్దండి. ఎక్కువ క్వాంటిటీ చేసినా కూడా కొంచెం మనకు బాయిల్డ్ అయిన తర్వాత రైస్ని సిమ్ చేసి వదిలేసేయాలి. ఊరికే కలపొద్దు. చూడండి, తాలింపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు వేసేసుకుందాం. మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు ఒక్క టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నా అండి.
ఇలా కొంచెం టమాటా వేడైతే సరిపోతుందండి. మొత్తం టమాటాలు వేడయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనం అన్నీ వేసినా కూడా మగ్గిపోతుంది. టమాటా డైరెక్ట్ గా వేడి కాకుండా మాత్రం అది టమాటా మగ్గడానికి టైం పడుతుంది, సరిగా ఉడకదు. మంచి ఇలా నూనెలో వేడైన తర్వాత ఇప్పుడు మనం ఇందులో బెండకాయలు వేసేసుకుందాం. కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేశానండి. రైస్ చూడండి, సిమ్ లోనే పెట్టాను, చక్కగా రైస్ పర్ఫెక్ట్ గా అవుతుంది. చూసారా, మూత పెట్టేసి వదిలేసాను. మనకి కర్రీ అయిపోయే లోపు అయిపోతుంది. చక్కగా బెండకాయలు ఒకసారి ఫ్రై చేసాం కదండి. 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కారం మీరు తినేదాన్ని బట్టి మీ రుచిని బట్టి వేసుకోండి. మంచిగా అంతా ఒకసారి కలపాలి. కారం ఒకే ప్లేస్ లో ఉండకుండా ఇలా అంతా కలిపేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. నేను ఒక 4 రెమ్మల వరకు వేసాను కరివేపాకుని. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను, స్టవ్ తగ్గించానండి. ఈ బెండకాయలు మగ్గే వరకు వదలాలి. బెండకాయలు ఇలా తాలింపులో మగ్గలేదనుకోండి సరిగా ఉడకదు, జిగురు ఎక్కువ ఉంటదండి. ఇలా తాలింపులో మగ్గాయంటే చక్కగా బెండకాయ సాఫ్ట్ గా ఉడికిపోతుంది, జిగురు తగ్గుతుంది. కాబట్టి మనం కొంచెం సిమ్ లో పెట్టి మగ్గి చేసుకుందామండి. ఇక చూడండి, టమాటాలు మగ్గాయి, చక్కగా బెండకాయలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇది ఇలాగే ఉంచేసి చింతపండు రసం వేస్తున్నా అండి. ఒక నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకొని ఇలా చిక్కటి రసం తీసాను. మనం పులుపు కూడా తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్తున్నా అండి. ఇది చిక్కటి రసం కాబట్టి మళ్ళీ మనకు బెండకాయలు ఉడికేసరికి టైం పడుతుంది కాబట్టి కొంచెం నీళ్లు పడతాయి. ఇప్పుడు ఇందులో మెంతి పొడి వేస్తున్నాను, ఒక 1/4 టీ స్పూన్ అండి. మెంతులు వేంపి చక్కగా పౌడర్ చేసి పెట్టాను. సాల్ట్ కూడా వేస్తున్నాను, 1 టీ స్పూన్. ఉప్పులు కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ పల్లి పొడి వేస్తున్నా అండి. పల్లీలు చక్కగా వేంపి పొట్టు తీసేసి పొడి చేసి పెట్టుకున్నాను. ఇలా పొడి రెడీగా ఉందనుకోండి డైరెక్ట్ వేసుకోవచ్చు. అందుకని ఎప్పుడు కూడా పొడి రెడీగా ఉంచుకుంటాను. నూనె పొడి, పుట్నాల పప్పు పొడి, తర్వాత పల్లీల పొడి ఇలా. ఇదైతే పచ్చిధనియాల పొడి 1 టీ స్పూన్ అండి. ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఎంత కలర్ఫుల్ ఉంది చూడండి, చూస్తేనే నోరు ఊరుతుంది. అంత కమ్మగా ఉంటదండి. నోరు బాగాలేనప్పుడైతే ఇక సూపర్ గా ఉంటది. పట్టి బెండకాయలతో వెజిటేబుల్స్ తో కూడా చేసుకోవచ్చు అండి. ఈ పులుసు సూపర్ గా ఉంటది. అసలు ఏం తినబుద్ధి కానప్పుడు ఈ కర్రీ ట్రై చేయండి, ఇంకా అమృతమే, అంత బాగుంటదండి. ఇప్పుడు ఎగ్స్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను, ఎందుకంటే ఇవి పులుసులో ఉడికితే ఎలా ఉంటాయి మీరు చెప్పండి, కామెంట్ చేయండి నాకు. ఈ ఎగ్స్ ఇందులో వేసేస్తున్నాను. ఇంకా బెండకాయలు ఉడికేంత వరకు ఇవి ఇందులో మరుగుతూనే ఉంటాయండి. ఇంకా ఇది కూడా ఒక సైడ్కి వేస్తున్నా అండి. మూత పెట్టేద్దాం. కర్రీ రెడీ అయినాక మిగతా యాడ్ చేద్దామండి. రైస్ చూద్దాం రండి. చూడండి ఎంత బాగా అయిందో, చూసారా, పొడి పొడిగా సూపర్గా అయింది. చూడండి, విరిగిపోకుండా వచ్చింది చూసారా. స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి, మూత పెట్టేసుకున్నా. చూడండి, కర్రీ పర్ఫెక్ట్ గా రెడీ అయింది. ఇప్పుడు కొంచెం చిటికెడు గరం మసాలా వేద్దాము. అయితే ఇందులో అండి ఎగ్స్ వేసినప్పుడు మనం ఇంగువ వేయొద్దు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బెల్లం వేస్తే కూడా బాగుండదు. నార్మల్ గా వేసినప్పుడు ఇంగువ బెల్లం వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి ఆయిల్ ఎలా వచ్చింది చూసారా. ఇదిగోండి,
ఇప్పుడు కొత్తిమీర కూడా జల్లేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. కమ్మని బెండకాయ పులుసు, ఎగ్ బెండకాయ పులుసు అండి. మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది. మనకు అన్నం కూడా రెడీ అయింది, ఇప్పుడు లాగించడమే ఇంకా. ఓకే అండి, ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అందరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. తప్పకుండా లైక్ చేయండి. మరి ఒక మంచి కమ్మని రెసిపీతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.